హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ. మనం ఆల్రెడీ ఇందాక అంటే లాస్ట్ చాప్టర్లో సెకండ్ చాప్టర్ మనం ఈ యొక్క ఎన్సీఆర్టీ 9th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి ఎకానమీ అనేది మనం చెప్పుకున్నామండి. సో ఆ యొక్క లాస్ట్ చాప్టర్లో మనం ముఖ్యంగా మనం దేని గురించి చెప్పుకున్నాం అంటే 3 అంశాల గురించి చెప్పుకున్నాం. అంటే ఒక డెవలప్మెంట్ జరగాలి, ఒక దేశం కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, డెవలప్మెంట్ జరగాలి అంటే 3 అంశాలనే ఉండాలి. ఎడ్యుకేషన్, ట్రైనింగ్, హెల్త్. ఈ 3 ఎవరికైతే అందుబాటులో ఉంటాయో వాడు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాడు. ఆ దేశం ఏ దేశం అయితే ఈ మూడింటిని ప్రజలకి ఈ యొక్క అందిస్తుందో ఆ దేశం అనేది ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది. సో ఈ 3 ఎప్పుడైతే బలంగా ఉంటాయో ఒక దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మనుషులు అనేవాళ్ళు జనాభా అనేది మనం కనుక చూస్తే దాన్ని మనం ఆస్తిగా చూడవచ్చు. ఒకవేళ ఈ మూడిట్లో ఏ ఒక్కటి లోపించినా, ఈ 3 ఉంటే ఆస్తి, ఏ ఒక్కటి లేకపోయినా కానీ అది ఒక అప్పులాగానో అది దేశానికి సంబంధించి భారంగా తయారవుద్దని మనం ఆల్రెడీ దాని గురించి చెప్పాం. దీన్నే మనం ఏమన్నాం అంటే హ్యూమన్ క్యాపిటల్ అన్నాం, హ్యూమన్ రీసోర్స్ అన్నాం లాస్ట్ చాప్టర్లో. సో ఇప్పుడు మనం చెప్పబోయే నెక్స్ట్ చాప్టర్ అనేది పావర్టీ. సో పావర్టీ యాజ్ ఏ ఛాలెంజ్. పావర్టీ అంటే పేదరికం. సో ఒక్కసారి అండి ఈ లెసన్లోకి వెళ్ళబోయే ముందు ఈ లెసన్ మీరు చివరికి ఎవరైనా కానీ ఎన్సీఆర్టీ సిరీస్ చూస్తే కనుక ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు కంటిన్యూస్గా మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి. చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఎన్సీఆర్టీ అనేది ఎప్పుడైతే చదువుతారో మీకు అప్పుడే 100% నాలెడ్జ్ అనేది వస్తుంది. సో నేను అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇస్తాను. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు ఎగ్జామ్ రాయడానికి ఉపయోగపడవు. ఎగ్జామ్ రాయడానికి కావచ్చు, లేకపోతే ఎగ్జామ్ కాంపిటీషన్లో ఉపయోగపడవు. ఎందుకు ఉపయోగపడుతుందంటే మీకు కాన్సెప్చువల్గా అర్థం అవ్వడానికి మాత్రం ఉపయోగపడుతుంది. మీకు రాయాలి, రైటింగ్ స్కిల్స్ పెరగాలంటే మీకు టోటల్ నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. సో ఈ యొక్క ఎన్సీఆర్టీ అనేది చదవడం మాత్రం మర్చిపోవద్దు, చదవండి. తర్వాత ఈ వీడియోలు అనేవి చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీరు చివరి వరకు చూస్తేనే మీకు 100% నాలెడ్జ్ వస్తుంది. దాంతోపాటు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎవరికైనా కానీ నిజంగా నా క్లాసెస్ అనేవి రీసోర్స్ఫుల్గా అనిపించి మీకు డొనేట్ చేయగలిగే రియల్గా మీకు అంటే స్తోమత కూడా ఉండాలి కదా. చాలామంది మనకు అంటే పూర్వలు అయ్యి ఉండొచ్చు. సో మీరు డొనేట్ చేయగలిగే స్తోమత ఉంటే మీకు ఎంతో కొంత, ఇంతనే లేదండి. మీరు డొనేషన్ అంటే ఏంటంటే నేను ఇంతవరకు ఖచ్చితంగా ఇంతే చేయాలని నేను చెప్పలేదు. డొనేషన్ని పెట్టడానికి కారణం ఏంటంటే ఒకళ్ళు బాగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇవ్వనోళ్ళు ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు మీకు ఎంత స్తోమత ఉంటే ఎంత మీకు రియల్గా ఇవ్వగలిగింది అనుకోండి, 100 రూపీస్ లేకపోతే అంతకన్నా తక్కువ ఏదైనా కానీ మీరు డొనేట్ చేయగలిగితే చేయండి అని చెప్తున్నానని తప్పితే ఖచ్చితంగా మ్యాండేటరీకి ఇవ్వాలని లేదు. ఇవ్వని వాళ్ళు మాత్రం ఒకటి స్తోమత నిజంగా లేని 100 రూపీస్ కూడా పెట్టలేని వాళ్ళు, స్తోమత లేని వాళ్ళు అంటే సో మీరు ఏం బాధపడద్దు. దాని పెద్ద అంశం ఏం కాదు, అది పెద్దగా చెప్పుకునే అంశం ఏం కాదు. సో మీరు వీడియో చూడటం మాత్రం కంప్లీట్గా చూడండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. నేను ఎంత కష్టపడుతున్నా కదా. సో మీకోసం నేను ఏంటంటే ఈ ఒక్క రోజులోనే నేను మొత్తం 9th క్లాస్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎకానమీ క్లాస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో రేపటి నుంచి కూడా డైలీ ఒక బుక్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నేను చదవాలా, నేను నా చదువు నేను చూసుకోవాలా, నా జాబ్ నేను చూసుకోవాలా, ఇన్ని చూస్తూ మీకోసం చేస్తున్నాను కాబట్టి మీకోసమే ప్రత్యేకంగా చేస్తున్నాను కాబట్టి మీరు ప్లీజ్ చివరి వరకు చూడండి. సో ఇప్పుడు మనం లెసన్లోకి వద్దాం. పావర్టీ యాజ్ ఏ ఛాలెంజ్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే పేదరికం అండి. పేదరికం అనేది సవాలు. ఏదైనా కానీ మన పేదరికం అనేది సవాలే, మనకు తెలిసింది. అది కొత్తగా వాళ్ళు చెప్పేది లేదు. ఛాలెంజ్ అనడానికి మనకు పెద్ద విషయం ఏం కాదు పావర్టీని. అంటే ఈ పేదరికం అంటే ఏంటి, అసలు ముందు మనకు పావర్టీ అంటే ఏంటి అనేది కనుక తెలిస్తే కనుక అది సవాలు, అసలు సమస్య ఏంటో తెలుస్తాయి. అంటే ఎవరైతే తమ యొక్క దైనందిన జీవితంలో తమ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పేదలు అంటాం. లగ్జరీస్ గురించి మాట్లాడట్లా. అంటే 2 పూట్ల లేదా 3 పూట్ల భోజనం, వాళ్ళు ఉండడానికి ఒక సరైనటువంటి యొక్క ఆరోగ్యవంతమైన అంటే పరిసరాలు అనేవి శుభ్రంగా ఉండే ఆరోగ్యవంతమైనటువంటి ఈ యొక్క ఏదైతే గృహం అనేది, ఇల్లు అనేది ఉండాలో, వాళ్ళు కట్టుకోవడానికి జీవించడానికి అంటే వాళ్ళ యొక్క బట్టలు అనేవి కరెక్ట్గా కట్టుకోవడానికి సరిపోయే బట్టలు అనేవి వాళ్ళకు అనేవి ఉండాలి. సో ఇవి ఎవరైతే ఎవరికైతే లోపించి ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, పావర్టీ కింద ట్రీట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ యొక్క అంటే కాలానుగుణంగా ఈ పావర్టీకి సంబంధించినటువంటి డెఫినేషన్స్ అనేవి చాలా వరకు మారిపోయినాయండి. ఒకప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ చెప్పేవాళ్ళు అంటే కూడు గూడు బట్ట అనేవాళ్ళు ఇంతకుముందు. ఎవరైనా కానీ ఎవరికైతే ఉంటే వాళ్ళు పర్లేదబ్బా అని చెప్పేవాళ్ళు. సో ఆ తర్వాత కాలంలో ఏమైందంటే ఫుడ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఓన్లీ ఆహారం గురించే మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పరిస్థితులు ఎలా తయారైందంటే ఇప్పుడు క్యాలరీస్ గురించి మాట్లాడుతున్నారు. ఒక రోజులో ఒక మనిషి అనేవాడికి 2400 క్యాలరీస్ ఆహారం కనుక దొరికితే వాడు పావర్టీ లైన్లో లేనట్టే, పావర్టీ కాదు, పేదవాడు కాదని మాట్లాడుతున్నారు. సో ఇలా అంటే ఏంటంటే కాలానుగుణంగా మనకి ఏమవుతుందంటే ఈ పేదరికానికి సంబంధించినటువంటి డెఫినేషన్ అనేవి మారుతున్నాయి. ఇది డెఫినేషన్ అనేది ఎందుకు మారుతుంది అంటే ప్రభుత్వాలు మారుస్తున్నాయి అన్నమాట. ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అనుకూలంగా ఈ యొక్క స్టాటిస్టిక్స్ అనేవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ముందు పెట్టుకోవడానికి మాత్రమే మారుస్తున్నాయి. కానీ రియల్గా చెప్పాలి అంటే కూడు గుడ్డ నీరు ఏదైతే ఉందో ఏదైతే కూడు గూడు నీడ అనేది ఏదైతే ఉందో, సో ఏదైతే మనకు ఇంతకుముందు పెద్దలు చెప్పేవాళ్ళు కదా, అదే కాన్సెప్ట్ అండి. అంటే వాడు జీవించిన ఆహారం, తినడానికి ఆహారం ఉండాలి, కట్టుకోవడానికి బట్ట అనేది ఉండాలి, దాంతోపాటు వాడు జీవించడానికి సరైనటువంటి పరిస్థితులు అనేవి ఉండాలి.
సో దీన్నే మనం ఏమంటాం అంటే పావర్టీ అంటాం. సో ఈ పావర్టీని ఎలిమినేట్ చేయడానికి అంటే ఇవి లేకపోవటానే పావర్టీ అంటాం. ఇవి ఎప్పుడైతే లేకుండా ఉండాలి అంటే ప్రభుత్వం అనేది దీనికి సంబంధించినటువంటి చర్యలు అనేవి తీసుకోవాలన్నమాట. సో దానికి సంబంధించి మన భారతదేశం అనేది రకరకాల చర్యలు అనేవి తీసుకుందనమాట. సో దాని ప్రకారం ముందు మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇంట్రడక్షన్ అనేది మనం ఏమైనా చూస్తే మన పావర్టీ ప్రజలు పేదవాళ్ళని చెప్పడానికి ఏంటంటే మన సమాజంలో చాలామందిని చూస్తుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, రోడ్డు వెంబడి తిరిగే వాళ్ళు, తర్వాత అడుక్కునే వాళ్ళని చూస్తుంటాం మనం. తర్వాత సిగ్నల్స్ దగ్గర రకరకాల చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళని చూస్తుంటాం. కొంతమంది పనుల కోసం వేచి చూసే వాళ్ళని చూస్తుంటాం. వీళ్ళందరినీ కూడా మనం పావర్టీగా చూస్తాం, అంటే పేదలుగా చూస్తాం వాళ్ళని. దాంతోపాటు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, స్లమ్ ఏరియాస్లో అంటే వాటిని ఏమంటారంటే జుగ్గీస్ అంటారు అనమాట. సిటీస్లో జుగ్గీస్లో ఉంటారు, అంటే స్లమ్ మురికివాడల్లో ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా పేదలే. తర్వాత కొంతమంది చిన్నపిల్లలు అనేవాళ్ళు, చైల్డ్ వర్కర్స్ అనేవాళ్ళు ఉంటారు. కన్స్ట్రక్షన్ సైట్లో వర్కర్లు కావచ్చు, లేకపోతే వాళ్ళని పేదలు అంటాం. చిన్నపిల్లలు పని చేసేవాళ్ళు, దాబాల్లో వాటి చేసి పని చేసే వాళ్ళని పేదలే అంటాం. తర్వాత అడుక్కునే వాళ్ళని పేదలే అంటాం, చిన్నపిల్లలు అడుక్కునే వాళ్ళని పేదలే అంటాం. ఇలా ప్రతి ఒక్కరిని మనం పేదలుగా చెప్పొచ్చు అనమాట. మన భారతదేశంలో రఫ్గా చెప్పాలి అంటే 27 కోట్ల మంది పేదలు అనేవాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో మొత్తం 130 కోట్ల జనాభాలో కేవలం 27 కోట్ల మందే ఉన్నారంట వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం. కానీ 27 కోట్లు కాదంటే సగం మంది పేదలే ఉండొచ్చు. మన పరిస్థితి అనేది అలా ఉంది మన భారతదేశం అనేది. సో ఇప్పుడు మనకు ఇండియా అనేది చెప్పాలి అంటే ఎక్కువ మంది పేదలు కలిగినటువంటి దేశంగా ప్రపంచంలోనే మనం చెప్పొచ్చు. సింగిల్ కాన్సన్ట్రేషన్ అనమాట, పూర్ అనేవాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ కలిగినటువంటి దేశంగా చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క పేదలు అనేవాళ్ళని మనం 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఎలా చెప్పొచ్చు, అర్బన్ క్లాస్ కింద మనం చెప్పొచ్చు, రూరల్ క్లాస్ కింద. అర్బన్లో అంటే ఏంటి, నగరాల్లో ఉండే పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళ పేదల గురించి ఒక్కది ఇచ్చాడు, నగరంలో ఉండేవాడి పేదల గురించి ఒక్కది ఇచ్చాడు. నగరంలో ఆయన ఒక మురికివాడిలో ఉంటూ ఆ దగ్గర ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రోజుకు అతనికి 1500 వస్తాయి. అతని భార్య, 9 పిల్లలు, 3 ఎంతోమంది పిల్లలు అనేవాళ్ళు ఉన్నారు. సో అతను ఏం చేయాలా, వాళ్ళ ఖర్చు పెట్టాలా, తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్న అనేవాడు గ్రామంలో ఉన్నాడు, వాడి డబ్బులు ఇవ్వాలా. సో అతని పరిస్థితి ఏంటి అని చెప్పేసి తర్వాత వాళ్ళ ఆవిడ ఒక 800 రూపాయలు సంపాదిస్తుందంట. సో వాడు ఒక పేద, ఏది అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళలో పేదడు. ఇంకా రూరల్ ఏరియాలో చెప్తే కనుక ఒక అతను డైలీ వేజ్ కింద మనం చూసుకుంటే రోజుకి 50 రూపాయలు మాత్రమే సంపాదిస్తాడు. సో మనకు అతను ఏంటంటే ఫ్యూ కిలోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పనులు అనేవి చేస్తాడు, దాలు వీటికి సంబంధించిన పనులు చేస్తాడు. సో అతనికి ఒక తల్లి ఉంది, ఆమె టీబీ పేషెంట్. తర్వాత అతనికి ఒక 2 కూతుళ్ళు, ఒక కొడుకు. ఆ కొడుకునేమో చిన్నపిల్లోడు, అతను పెద్దయిన తర్వాత చదువు పంపించాలని చూస్తాడు. అతనికి ఒక చెల్లెలు ఉంది. సరైనటువంటి డబ్బులు లేకపోవడం వల్ల ఆ చెల్లెలకు పెళ్లి చేయలేకపోతున్నాడు. వాళ్ళ ఆవిడేమో ఎక్కడో పని చేసుకుంటూ వస్తుంది, అంటే ఆ పొలం పనులు చేసుకుంటూ వస్తుంది. వాళ్ళ ఆవిడ ఇబ్బంది పడుతుంది వాళ్ళ కుటుంబంతో. సో అతను ఏంటి హార్బుల్గా ఆ చిన్నపిల్లడి కోసం పాల ప్యాకెట్ అనేది కొంటాడు. వాడు పెద్దయిన తర్వాత స్కూల్కి పంపించాలని ప్లాన్ చేస్తున్నాడు, ఎందుకంటే మగ పిల్లోడు కాబట్టి. సో ఈ 2 స్టోరీస్ అనేవి మనకు అంటే ఇక రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి 2 కథలు అనేవి చెప్పారనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ 2 చోట్ల ఉన్న వాళ్ళ గురించి మనం చూసుకుంటే వాళ్ళు పేదలు. ఇలాంటి వాళ్ళు మనకు స్టడీ పావర్టీ గురించి మనం చెప్పాలంటే ల్యాండ్లెస్, అన్ఎంప్లాయ్మెంట్, సైజ్ ఆఫ్ ఫ్యామిలీ, తర్వాత ఏదైతే ఇల్లిటరేట్, పూర్ హెల్త్ అంటే పూర్ హెల్త్ అని ఉండాలా, మాల్ న్యూట్రిషన్ ఉండాలా, నెక్స్ట్ చైల్డ్ లేబర్ అయి ఉండాలి, హెల్ప్లెస్నెస్. వీళ్ళు ఎవరైనా కానీ ఈ దీంట్లో ఏ ఒక్క కండిషన్ అయినా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనం వాళ్ళని పావర్టీ కింద చేయవచ్చు, పేదలుగా మనం చూడవచ్చు అనమాట వాళ్ళు చెప్పిన అంశాల ప్రకారం. సో ఇప్పుడు మనకు పైన చెప్పినటువంటి 2 కేసెస్లో ఏంటి, పేదరికం అనేది ముఖ్యంగా రకరకాల కారణాలు. అంటే చేసే పనికి సరిపోయే ఆదాయం అనేది ఒకటి లేదు, ఉన్న వాళ్ళల్లో చాలామందికి నిరుద్యోగత అనేది ఉంది. ఇది మన పైన చెప్పిన దాంట్లో. సో ఇప్పుడు మనకు దీనికి సంబంధించి గవర్నమెంట్ అనేది ఏంటి అంటే ఈ యొక్క పూర్ పీపుల్ సిచ్యువేషన్ అనేది రోజు రోజుకి ఏంటంటే దారుణంగా తయారవుతుంది అనమాట. ఎక్కడ చూసినా కానీ అంటే మనకు వ్యవసాయ రంగంలో ఉన్నారు, తర్వాత ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు, హాస్పిటల్, రైల్వే స్టేషన్, ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మనకు ఈ యొక్క ఏవైతే పావర్టీ అనేది కనపడుతూనే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి మనకు మహాత్మా గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో ఏంటి ఈ యొక్క బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇండిపెండెంట్ ఇండియాకి సంబంధించి ఏంటి అంటే ఈ యొక్క మిలియన్స్ ఆఫ్ ఇట్స్ పీపుల్ అవుట్ ఆఫ్ ఏదే అబ్జెక్ట్ పావర్టీ. అంటే ఈ యొక్క పావర్టీ నుంచి ఎప్పుడైతే పడేయాలో అంటే ఈ ప్రజలు అనేవాళ్ళు ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో పేదలు, వాళ్ళని ఎప్పుడైతే భారతదేశంలో ఆ పావర్టీ నుంచి, ఆ పేదరికం నుంచి బయటపడేయటమే అది ఒక పెద్ద ఛాలెంజ్ చెప్పేసి మన మహాత్మా గాంధీ చెప్తూ ఉండేవాడు అనమాట. సో ఆయన యొక్క ఇండిపెండెంట్ ఇండియాలో ఏం చెప్పాడు, ఈ యొక్క ఎవరైతే పూరెస్ట్ అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళు అంటే వాళ్ళ యొక్క సమస్యల నుంచి బయటపడాలి. ఏదైతే ఈ యొక్క హ్యూమన్ సఫరింగ్స్ అంటే ఆ యొక్క
పేదరికం వల్ల కలిగే బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడినప్పుడు మాత్రమే దేశం అనేది అభివృద్ధి చెందినట్టు అనమాట. ఇండిపెండెంట్ అంటే మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైతే ఈ యొక్క హ్యూమన్ సఫరింగ్ నుంచి అంటే ఆ పేదరికం నుంచి బయటపడతారో, ఆ పూరెస్ట్ అనేవాళ్ళు బయటపడతారో అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పారనమాట. సో ఇప్పుడు మనం పావర్టీ అనేది కనుక చూసుకుంటే ఇది ఒక సోషల్గా మన సోషల్గా సైంటిస్ట్ ఈ యొక్క సోషల్ సైంటిస్ట్ అనేవాళ్ళు దీని ప్రకారం మనం కనుక చూస్తే వాళ్ళు చెప్పినటువంటి డెఫినేషన్ ఏంటంటే ఈ యొక్క ఇల్లిటరసీ లెవెల్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ జనరల్ రెసిస్టెన్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క దేనికన్నా మాల్ న్యూట్రిషన్ కారణంగా రోగనిరోధక శక్తి లేకపోవడం కావచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ హెల్త్ కేర్ అంటే యాక్సెస్ ఆఫ్ హెల్త్ కేర్ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి ఏవైనా అనారోగ్యం వచ్చిందనుకోండి వాటిని తీర్చుకోవడానికి ఏ డాక్టర్ దగ్గరికి పోలేకపోయాడు అనుకోండి, అది కూడా పేదరికమే. నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు లేకపోయినా కానీ పేదరికమే. దాంతోపాటు ఈ యొక్క సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేకపోయినా కానీ పేదరికమే, శానిటేషన్ లేకపోయినా కానీ పేదరికమే. సో ఇవన్నీ కూడా ఏంటి మనకు సోషల్ సైంటిస్ట్ అనేవాళ్ళు చెప్పిన యొక్క పేదరికానికి సంబంధించినటువంటి డెఫినేషన్ అనమాట. సో ఈ యొక్క సోషల్ ఎక్స్క్లూజన్ అనమాట. అంటే ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి అంటే ఒక పేదవాడిని ఏంటంటే వాడికి ఏ అవకాశాలు లేకుండా సమాజంలో వాడిని సమానంగా చూడకుండా ఈక్వల్గా, అంతే కదా ఇప్పుడు డబ్బులు లేకపోతే సమాజంలో ఎటువంటి ఆహారం అనేది దొరకదు. సో ఈక్వాలిటీ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనం డబ్బులు ఉంటేనే మనం ఏ వస్తువైనా కొనగలం, డబ్బు ఉన్నోడు మాత్రమే హోటల్లో కూర్చొని భోజనం చేయగలరు, డబ్బు లేనివాడు కూర్చున్నాడు కదా. సో అప్పుడు మనం దాని ప్రకారం మనం చూస్తే ఏమవుతుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఉండదు. సో దీని ప్రకారం ఏంటి ఈక్వాలిటీ బిఫోర్ లా ఎప్పుడు వస్తుంది, డబ్బు అనేది ఉంటే అంటే పావర్టీ అనేది ఎప్పుడైతే లేకుండా ఉంటుందో అప్పుడే మనకు ఈక్వాలిటీ బిఫోర్ లా అనే దాన్ని కూడా మనం దాని గురించి మాట్లాడచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకు వనరబిలిటీ అంటే ప్రమాదకరమైనటువంటి స్థితులు అనేవి ఎలా ఉన్నాయి అంటే మనం ఏమైనా చూస్తే ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క పావర్టీలో ఎక్కువగా ఎవరున్నారు అంటే కమ్యూనిటీస్ అనమాట. ఏ కమ్యూనిటీస్ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎస్సీలు, ఎస్టీలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎవరైతే మనకి ఇంతకుముందు అంటే మన యొక్క ఏదైతే వర్ణ వ్యవస్థలో ఎక్కువగా అణగారిపోయిన కులాలు ఏవైతే ఉన్నాయో అవే కులాలు అనేవి ఇప్పుడు ఈ పావర్టీలో ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళకి సరైనటువంటి యొక్క ఏవైతే ఆస్తులు ఏవి ఉండవు, తర్వాత ఎడ్యుకేషన్ ఉండదు, హెల్త్ ఉండదు, జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఏవి ఉండవు అనమాట ఈ కమ్యూనిటీకి సంబంధించి చూస్తే. సో ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పరిస్థితులు ఏవైనా కానీ మనం చూస్తే ఈ యొక్క పూర్వకాలం ఏవైతే కమ్యూనిటీస్ ఉన్నాయో అవే ఉన్నాయి. సో దాంతోపాటు ఏంటంటే మనకు న్యాచురల్ కలామిటీస్ అనేవి కొన్ని వస్తుంటాయి. ఏవి ఈ న్యాచురల్ కలామిటీస్ అంటే భూకంపాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, లేకపోతే ఏదైనా వరదలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం కనుక చూస్తే సునామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు అంటే ఈ యొక్క ఎవరైతే ఈ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఎందుకని అలాంటి ప్రమాదకరమైన స్థితిలోకి దగ్గరలో ఉంటారన్నమాట ఈ పేదలు అనేవాళ్ళు మనం ముఖ్యంగా చూసుకుంటే. ఇప్పుడు కోవిడ్-19 అనేది వచ్చింది. కోవిడ్-19 వల్ల ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ అయ్యారు అంటే మన భారతదేశంలో ధనికులు ఎఫెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకని ముంబైలో ఉన్నటువంటి ఈ యొక్క ధారావి ఏరియాలో ఈ యొక్క వ్యాధి సోకింది. అయినా కానీ ఆ ధారావిలో మరణాల సంఖ్య తక్కువ, ఎందుకంటే న్యాచురల్ రెసిస్టెన్స్ అనేది వాళ్ళకు ఉందన్నమాట. సో కానీ కొన్ని కలామిటీస్ మాత్రం వాళ్ళకే వస్తాయి అనమాట. కొన్ని ప్రమాదాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వస్తాయి అనమాట. నెక్స్ట్ మన భారతదేశం అనేది ఈ యొక్క అంశాన్ని ఈ పేదరికాన్ని గుర్తించడానికి కొన్ని యొక్క నిర్దేశకాలు అనేవి పెట్టిందనమాట. దాంట్లో భాగంగానే ఏంటి అంటే పావర్టీ లైన్. అంటే పావర్టీ లైన్ అంటే ఏంటి అంటే ఏదైతే పేదరికాన్ని సూచించే ఒక గీత అనమాట. సో ఎవడు అంటే పూర్ అనేవాడు ఎవడు అనే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశం అనమాట. ఎవరికైతే మినిమం లెవెల్ ఏవైతే ఉండాల్సిన అంశాలు అనేవి లేకుండా ఉంటాయో వాడిని మనం బిలో పావర్టీ లైన్ అంటాం, ఎబో పావర్టీ లైన్ అనేది చెప్తూ ఉంటాం అనమాట. అంటే వాడికి కావాల్సినటువంటి అవసరాలు అంటే ఒక మనిషి జీవనాన్ని జీవించడానికి ఏవైతే నెసెసిటీ ఏవైతే ఉంటాయో, సోషల్ నామ్స్ ఏవైతే ఉంటాయో, మినిమం నామ్స్ ఏవైతే ఉంటాయో వాటి లేకపోతే వాడిని ఏమంటారు ఈ యొక్క బిలో అంటే పావర్టీ లైన్ కిందన ఉన్నవాడు అంటారు. పావర్టీ లైన్ ఏంటంటే ఒక ఎడ్జ్ అనమాట. ఇవి ఉండాలి, ఒక పేదరిక వాడికి ఇవి ఉండాలి అని చెప్పేది ఒక లైన్ అనమాట. సో దాని కింద ఉన్నవాడిని బిలో పావర్టీ లైన్ అంటాం, ఎబో పావర్టీ లైన్ అంటాం, ఇంకా బాగున్నాడు అనుకుంటే రిచ్ అంటాం వాడిని. బిలో పావర్టీ, ఎబో పావర్టీ అనేవాడు కొంచెం వరకు ఇబ్బంది బిలో పావర్టీలో బాగా ఇబ్బంది పడితే ఎబో పావర్టీ వాళ్ళనే కొంతవరకు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఏవైతే ఎగ్జాంపుల్ మనం కనుక చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అమెరికాలో కనుక చూస్తే ఎవరికైనా ఒక కార్ లేదనుకోండి వాడిని ఏమంటారంటే పూర్ అంటారనమాట. సో ఇప్పటికీ ఎవరికైతే కార్ అక్కడ ఉండదో వాడిని పూర్గా ట్రీట్ చేస్తారు యునైటెడ్ స్టేట్స్లో. సో ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పటికీ కార్ అనేది ఒక లగ్జరీ ఐటమ్ అనమాట. అంటే లగ్జరీ ఐటమ్ అంటే ఏంటి, ధనికులకు మాత్రమే ఉండే ఖరీదైనటువంటి వస్తువు కింద మన భారతదేశంలో ఇప్పటికీ చూస్తున్నాం అనమాట. సో ఈ పావర్టీ లైన్ అనేది మనం డిఫరెంట్గా మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, క్లాతింగ్ అంటే ఫుడ్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, క్లాతింగ్ కావచ్చు, ఫుట్వేర్ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు, లైట్, ఎడ్యుకేషన్, మెడికల్ రిక్వైర్మెంట్స్. ఇందాక మనం చెప్పాం కదా డిఫరెంట్ కానీ చివరికి మన పరిస్థితి ఎక్కడ తయారైందంటే క్యాలరీస్ దగ్గరకు వచ్చిందని చెప్పాను చూసారా. సో దీని ప్రకారం ఏంటంటే ఒక అర్బన్ ఏరియాలో ఒక మనిషి అనేవాడు 2400 క్యాలరీస్ కనుక రోజు కనుక ఆహారంగా తీసుకుంటే
గ్రామీణ ప్రాంతాల్లో 2100 క్యాలరీస్ కనుక ఆహారంగా తీసుకుంటే మనకు ఏదైతే ఉందో ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమో 2400 అనమాట, ఏది కాలరీస్ అనేది తీసుకోవాలా. పట్టణ ప్రాంతాల్లో కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే ఈ యొక్క 2100 క్యాలరీస్ ఆహారం కనుక తీసుకోగలిగితే వాడిని పేదరికం లేనివాడు అని చెప్పొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ అంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలు ఎందుకని తక్కువ చూపించారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి 2400 వాళ్ళకి, పట్టణ ప్రాంతాల్లో మనం చూడరనమాట. సో ఈ క్యాలరీస్ లెక్క ప్రకారం ఏంటంటే రోజుకి ఎంత అవుతుందంటే వాడికి పర్ మంత్ ఒక మనిషి అనేవాడికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 816 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏది ఈ 2400 క్యాలరీస్ ఫుడ్ కొనడానికి. అదే పట్టణాల్లో అనుకోండి 1000 రూపాయలు ఖర్చు అవుద్ది అనమాట. సో ఎవరికి ఈ యొక్క అంటే ఈ యొక్క 2100 క్యాలరీస్ కావాలంటే ఖర్చు అవుద్ది అనమాట. సో దీని ప్రకారం ఒక మనిషి అనేవాడు కనుక అంటే ఒక మనిషికిలో ఒక 5 మంది ఫ్యామిలీస్ అనే వాళ్ళు ఉన్నారనుకోండి ఒక కుటుంబంలో, అంటే నెల యొక్క ఆదాయం ఆ కుటుంబానికి సంబంధించి 4080 రూపాయలు వస్తే కనుక వాడు పేదరికం పైన ఉన్నట్టే, పేదరికం లేనట్టే. అదే పట్టణాల్లో అనుకోండి 5000 కనుక ఆదాయం వచ్చిందనుకోండి వాడు పేద కానట్టు ధనికుడు అయినట్టే అనమాట. ఇది మన గవర్నమెంట్ చెప్పినటువంటి లెక్క. ఇది ఒక చెత్త లెక్క. ఎందుకంటే ఆహారం ఒక్కటే ఉంటే సరిపోదు. ఇందాకలే మనం మాట్లాడుకున్నాం, మరి వాడికి కట్టుకోవడానికి బట్టలు, వాడు ఉండడానికి ఇల్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆహారం ఇస్తే సరిపోదు. సో ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్క ఏంటంటే ఇలానే ఉంటాయి అనమాట. అవి నిజానికి చాలా దూరంగా ఉంటాయి. సో మనం ఇవన్నీ కూడా మనం ఎలాంటి డిస్కషన్ అప్పుడు రాయొచ్చు అనమాట. డిస్కస్ అని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు మనం చెప్పొచ్చు ఓన్లీ ఫుడ్ గురించే మాట్లాడితే ఇప్పుడు మన ఫుడ్ అనేది ఉందండి 816 రూపాయలు అన్నాడు. ఒక 816 రూపాయలు వాడికి వస్తువు అంటే ఎన్ని క్యాలరీస్ ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో ఎంత ఉంటాయో వాడికి ఏం తెలుసు? అక్కడ రాసి ఉంటుందా? ఉండదు కదా. ఒకవేళ వాడు ఏదైనా కానీ నాన్ వెజ్ తినాలి అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? సో ఇవన్నీ కూడా ఈ లెక్కలన్నీ చూస్తే కనుక మనిషికి 10,000 రూపాయలు, ఒక కుటుంబానికి 10,000 రూపాయలు వచ్చినా కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సరిపోలేని పరిస్థితులు ఇప్పుడు. సో అలాంటివి చెప్పరు. ఇలాంటి లెక్కలన్నీ ఎవరు చెప్తారంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది ఇలాంటి లెక్కలు అనేవి ప్రతి సంవత్సరం లెక్కలు కడుతూ ఉంటాయి అనమాట. దీని ప్రకారం మనకు లెక్కలు కడుతూనే ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ పావర్టీ ఎస్టిమేషన్. ఈ పావర్టీ ఎస్టిమేషన్ అనేది మనం ఎలా చూసుకుంటే 1993-94లో మనం చూసుకుంటే 45% అంటే 45% అనేవాళ్ళు ఉన్నారు. 2004-2005లో 37.2% అనేవాళ్ళ యొక్క జనాభా అనేది పూర్తిగా ఈ యొక్క ఏదైతే పేదరికంలో ఉన్నారన్నమాట. 2011-12కి వచ్చాక 21.9% అనేవాళ్ళు పేదరికంలో ఉన్నారనమాట. ఈ యొక్క లెక్కల ప్రకారం ఏదైతే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఎవరైతే చెప్పారో వాళ్ళకు మినిమం నెసెసిటీ లెవెల్స్ ప్రకారం వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో మనకు ఇంకో 20% కన్నా తక్కువ కనుక వచ్చారనుకోండి కొన్ని తొందరలోనే, అప్పుడు మన భారతదేశం అనేది దాదాపుగా ఈ యొక్క పావర్టీ నుంచి విడుదలైనటువంటి దేశం, అంటే ఆ యొక్క పేదరికం నుంచి బయటపడ్డ దేశంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. 2030-40 అట్లా టయానికల్లా మనం చూస్తే కనుక. సో ఇప్పుడు మనకు వనరబుల్ గ్రూప్ ఇందాక మనం చెప్పాం కదా, మన భారతదేశంలో ఎవరైతే వెనకబడినటువంటి ఈ యొక్క సోషల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అనేవాళ్ళు వాళ్ళే ఇప్పటికీ కూడా వెనకబడే ఉన్నారు. ఆ పావర్టీ లైన్లో ఎక్కువ మంది ఎవరు ఉంటారంటే ఈ సోషల్ అంటే ఈ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ గ్రూప్ వాళ్ళే ఉంటారన్నమాట మనకి ఈ గ్రాఫుల లెక్క ప్రకారం. ఎందుకని వాళ్ళు ఎప్పటి నుంచో వెనకబడే ఉన్నారు, ఇప్పటికీ వెనకబడే ఉంటున్నారు. వాళ్ళకి అవకాశాలు అనేవి ఎంత మనం ఇచ్చినప్పటికీ కూడా అందిపుచ్చుకోలేని పరిస్థితులు అనేవి వస్తున్నాయి, అవకాశాలు అనేవి కానీ ఉపయోగం లేకుండా తయారవుతున్నాయి అనమాట. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ టైప్ పాపులేషన్ అనేది మనం కనుక చూసుకుంటే చాలా వరకు ప్రాబ్లమేటిక్గా ఉందన్నమాట ఈ యొక్క పావర్టీ లైన్లో. ఈ యొక్క ఎక్కువగా మనం ఇంతకుముందు పాలంపూర్లో స్టోరీ ప్రకారం మనం కనుక చూసుకుంటే అక్కడ జస్ట్ ఒక 60 కుటుంబాలు మాత్రమే ఇక దగ్గర 80% నేలను కలిగి ఉన్నాయి. ఓన్లీ 150 కుటుంబాలు కలిగినటువంటి ఈ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్, SC, ST వాళ్ళని మనం చూస్తే వాళ్ళు డైలీ లేబర్గా కూలీలాగా చూస్తున్నారనమాట. సో వాళ్ళకి ఏదైతే ఉందో ఆ పరిస్థితులు అనేది అలానే కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. వాళ్ళ పరిస్థితులు అనేవి మెరుగనేది లేకుండానే అలానే తయారవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఈ యొక్క శివరామన్ అనే అతను ఒక తమిళనాడులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనమాట. సో అతను ఏంటి ఆ ఊర్లో ఒక బట్టలకు తయారు చేసే దానికి సంబంధించిన వ్యక్తి అనమాట. అక్కడ ఆ ఊర్లో మొత్తం దగ్గర 100 ఫ్యామిలీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇతను ఏంటి ఈ యొక్క అగ్రికల్చర్ లేబర్గా ఉండేవాడు. సో అతని యొక్క డైలీ రేజ్ 50 రూపాయలు అని చెప్పేసి, సో వాళ్ళ ఆవిడ ఖర్చులు అనేవి చెప్పేసి ఇవన్నీ ఒక 25 రూపాయలు ఆమె రోజు సంపాదిస్తాయి. ఎంత సంపాదించినా కానీ వాళ్ళు బిలో పావర్టీ లైన్లోనే ఎంతమంది అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క పని చేసే సమయాన్ని బట్టి చూడరు, వాళ్ళు చేసే పనిని బట్టి, అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మన భారతదేశంలో లేదనమాట. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ డిస్పారిటీస్. మనం ఇంతకుముందు కూడా ఎడ్యుకేషన్ గురించి చెప్పేటప్పుడు రాష్ట్రానికి మధ్య తేడాలు ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి. అలానే కనుక మన భారతదేశంలో కూడా ఈ పూర్ పావర్టీకి సంబంధించినటువంటి
కొన్ని రాష్ట్రాల్లో మనం చూసుకుంటే ధనికులైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, లేకపోతే పేదరికం ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క రేషియో అనేది మనకు డిఫరెంట్గా ఉందన్నమాట. దీన్నే ఏమంటారంటే హెడ్ కౌంట్ రేషియో అంటారనమాట. ఈ హెడ్ కౌంట్ రేషియో అనేది మనం చూసుకుంటే 21.9 అని చెప్పాం కదా పావర్టీ అనేది. మనకి ఈ యొక్క స్టేట్ మధ్యప్రదేశ్లో మనకి ఇక 2011-12 ప్రకారం లెక్కల ప్రకారం ఏంటంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిస్సా లాంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పావర్టీ లెవెల్స్ అనేవి ఈ యొక్క యావరేజ్ మనం చెప్పుకున్న దానికన్నా ఎక్కువ మంది ఉన్నారనమాట. మనం దేశం మొత్తం మీద 21.9 మంది ఏవైతే ఉన్నారో పేదలు ఉన్నారని చెప్పుకున్నాం. ఈ యొక్క మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాము, బీహారు మన దేశానికి సంబంధించినటువంటి యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నారనమాట. తర్వాత కొన్ని మనకు బీహారు, ఒడిస్సాలో మనకు లాంటి చూసుకుంటే చాలా పూరెస్ట్ స్టేట్స్ అనమాట అవి. అంటే వాళ్ళ యొక్క రాష్ట్రంలో పేదలు అనేవాళ్ళు 33.7%, 32.6%. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఒరిస్సా ఒకటి, బీహార్ ఒకటి. బీహారు నెక్స్ట్ ఒరిస్సా అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అనమాట. తర్వాత అంటే నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ పావర్టీలో హైయెస్ట్ ఉన్నాయి ఏంటి మధ్యప్రదేశ్, అస్సాము, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిస్సా అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. అదే మన ఇంకా నెక్స్ట్ కొన్ని రాష్ట్రాలను చూసుకుంటే కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా ఏంటంటే పావర్టీ లైన్లో కొంతవరకు అభివృద్ధి చెంది ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఎందుకు తర్వాత ఇక పంజాబ్, హర్యానాలో అయితే కనుక చాలా వరకు మనకు ట్రెడిషనల్గా ఎక్కువగా పావర్టీ నుంచి బయటపడ్డటువంటి రాష్ట్రాలుగా వీటిని చెప్పొచ్చు అనమాట. సో వీళ్ళు ఎందుకని ఇలా అభివృద్ధి చెందారంటే కేరళ అనేది ముఖ్యంగా దేని మీద కాన్సన్ట్రేట్ చేసిందంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద. ఇందాక మనం చెప్పుకున్నాం కదా విద్య, ఆరోగ్యం, ట్రైనింగ్ అనేది 3 ఇవ్వడం అనేది అది కేరళ అనేది బాగా చేసింది. దానివల్ల వాళ్ళు పావర్టీ నుంచి బయటపడ్డారు. సో వాళ్ళకి బాగా ధనికులు అయ్యి ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో చూస్తే కనుక ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారనమాట. ఆ ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల ఏమైంది పేదలు అనేవాళ్ళు లేకుండా పోయారు. ఇంకా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఏంటంటే గవర్నమెంట్ అనేది డబ్బులు అనేది విచ్చలవిడిగా పేదలకు పంచిపెడుతుంది. సో ఆ పంచిపెట్టడం వల్ల ఏమైంది పేదరికం నుంచి వాళ్ళ యొక్క బతుకులు అనేవి బయటపడ్డాయి అనమాట. ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పేదలుగా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు మన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనం చూసుకుంటే. నెక్స్ట్ గ్లోబల్ పావర్టీ సినారియో ప్రకారం గ్లోబల్గా ఏంటంటే ఒక మనిషికి రోజుకి 1.90 ఖర్చు కనుక అయితే అంటే రోజుకు వాడు బతకాలి అంటే $1.90 ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క యునైటెడ్ నేషన్ల కౌంట్ అనేది చెప్పిందనమాట. సో దగ్గర మనం చూసుకుంటే $2 అండి. డాలర్ వాల్యూ మనం 65 రూపాయలు వేసుకున్నప్పటికీ కూడా సరే 60 రూపాయలు వేసుకోండి. సో $2 కాదు 1.9 వేసుకుందాం. దగ్గర మనకు రోజుకు ఒక మనిషికి ఎంత ఖర్చు అవుతుంది అంటే వాళ్ళ లెక్క ప్రకారం సో ఒక 105 రూపాయలు అంటే రోజుకు 105 రూపాయలు కనుక ఎవరైతే ఖర్చు పెడతారో వాడు పేదవాడు కాదు అని చెప్పేసి గ్లోబల్గా మనకు తెలిసిన లెక్క. సో 105 రూపాయలు అంటే ఒక మనిషికి 105 రూపాయలు అంటే 30 రోజులకి ఎంత అవుతుంది వాడికి 3,000 అంతే కదా 3,150 రూపాయలు అవుతుంది. సరే 3,150 రూపాయలు అంటే గ్లోబల్గా చెప్పిన లెక్క ప్రకారం ఒక మనిషి అనేవాడు మన భారతదేశంలో ధనికుడు అంటే పేదవాడు కాదు అంటే వాడికి నెలకు ఖర్చు ఎంత ఉండాలా 3,150 రూపాయలు. మనకు ఎంత చెప్పారండి నెలకు ఎంత చెప్పారు? నెలకు 3,150 రూపాయలు యొక్క ఇంటర్నేషనల్ యూఎన్ లెక్కల ప్రకారం. మనకెంత చెప్పారు? 817 రూపాయలు 19 రూపాయలు చెప్పారు. 817 రూపాయలు. మనకు గ్రామాల్లో అయితే 4,000 చిల్లర, పట్టణాల్లో అయితే 5,000 చిల్లర ఉంటే చాలన్నారు. కానీ ఇక్కడ ఒక మనిషికే అంటే దేశంలో ఒక మనిషికి 3,150 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. సో మనకు గ్లోబల్ లెక్క ప్రకారం చూసుకుంటే మన లెక్క అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఏదైతే ఉందో 1.90 రూపాయలు అనేవి కనుక అంటే డాలర్లు సార్ రూపాయి కాదు ఖర్చు అయితే కనుక వాళ్ళందరూ కూడా ఏంటి ఈ యొక్క పావర్టీ లైన్లో లేనట్టే అని చెప్పారనమాట. సో దాని ప్రకారం ఏంటంటే మనకు అంత బాగా ఎక్కువగా పావర్టీ అనేది దూరంగా ఉన్నటువంటి దేశాల్లో చాలా వరకు మనకు ఈ యొక్క లెక్క ప్రకారం చూస్తారనమాట. సో ఈ యొక్క పావర్టీ అనేది చైనాలో రోజుకు తగ్గిపోతుందన్నమాట. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కూడా చాలా వరకు ఈ యొక్క ఎకానమీకి సంబంధించినటువంటి పావర్టీ నుంచి బయటపడుతుందన్నమాట. చైనా అనేది ఇంతకుముందు 88.3% ఈ యొక్క జనాభా అనేవాళ్ళు పావర్టీ పేదరికంలో ఉంటాయి అప్పుడు 1941లో. కానీ ఇప్పుడు 2008లో చూసుకుంటే కనుక వీళ్ళ యొక్క పేదరిక శాతం అనేది 14.7%గా పడిపోయిందనమాట. 2013లో చూసుకుంటే 1.9% మంది పేదరికంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు లెక్కలు చెబుతున్నారు. ఇవన్నీ దొంగ లెక్కలే, చైనా లెక్కలన్నీ కూడా దొంగ లెక్కలే. నెక్స్ట్ ఏదైతే ఉందో సౌత్ ఏషియాలో కనుక మనం చూస్తే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క పావర్టీ నుంచి బాగా వేగంగా బయటపడుతున్నాయి. ఎందుకని అనేది తిక్కల లెక్కలని చెప్తే రోజుకు ఒక మనిషికి 33 రూపాయలు 32 రూపాయలు ఉంటే వాడు వీడి పేదరికంలో లేనంటే లెక్కలు చెప్తే అందరూ బయటపడతారనమాట. సో మన భారతదేశంలో జనాభా అంటే పావర్టీ లైన్ ప్రకారం బీహార్ అనేది హైయెస్ట్ పావర్టీ, తర్వాత ఒడిస్సా, తర్వాత అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వీటి తర్వాత కర్ణాటక అనేది మనకు పేదరికం ఉన్నప్పటికీ కూడా 20.9 ఉంది. మనకు 21.9 అనేది నేషనల్ యావరేజ్, దేశంలో ఉన్నటువంటి యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి.
ఈ 5 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలండి. నేషనల్ యావరేజ్ కన్నా హైయెస్ట్ పావర్టీ కలిగినటువంటి 5 రాష్ట్రాలు బీహార్ ఒకటి, ఒడిశా ఒకటి, అస్సాం ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి. ఇవన్నీ హైయెస్ట్ పావర్టీ అనేది ఉన్నాయన్నమాట. సో మనకు ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఏవైతే ఉన్నాయి ఈ లెక్కలన్నీ కూడా మనం అనేవి వీటి ప్రకారం చూస్తే రకరకాలటువంటి యొక్క పావర్టీ డేటా అనేది మనం బయటపడుతుంది అనమాట. నెక్స్ట్ సబ్ సహారన్ ఆఫ్రికన్లో మనం కనుక చూసుకుంటే పావర్టీ అనేది రోజు రోజు పెరిగిపోతుంది అనమాట. అక్కడ 54% అనేది 1990లో ఉంటే ఇప్పటికి 41% అనేది పడిపోయిందనమాట. లాటిన్ అమెరికాలో ఈ యొక్క పావర్టీ రేషియో అనేది మనం కనుక చూస్తే 1990లో 16% ఉంటే 2013 వచ్చాక 5.4 అనేది ఉందన్నమాట పావర్టీ అనేది. సో ఇంకా నెక్స్ట్ పావర్టీలో రష్యా కూడా ఏంటంటే ఈ యొక్క సోషలిస్ట్ కంట్రీ అయినప్పటికీ కూడా కొంతవరకు ఈ యొక్క టేబుల్లో ఏంటి ఈ యొక్క రష్యా కూడా మంచి అంటే బాగా ప్రభావవంతంగానే బయటపడుతుంది అనమాట. దీని లెక్కల ప్రకారం మనం చూస్తే ప్రభావవంతంగానే ఈ యొక్క రష్యా ఈ యొక్క పావర్టీ లైన్లో నుంచి బయటపడుతుంది అనమాట. సో ఈ పావర్టీ లైన్లో చైనా, లాటిన్ అమెరికా ఈ గ్రాఫ్లన్నీ ఇచ్చాడండి. ఇవేం లేదు, పెద్దగా మనం చూసేం లేదు. సో ఇప్పుడు మనకు కాజెస్ ఆఫ్ పావర్టీ, ఇప్పుడు మనకు ఏదైతే పేదరికం అని ఇందాక నుంచి మాట్లాడుతున్నాం. ఈ పేదరికమైనటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే మనం కనుక చూస్తే హిస్టారికల్ రీజన్స్ ప్రకారం ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంటాం. మనకు బ్రిటిష్ కలోనియల్ అడ్మినిస్ట్రేషన్లో ఏం జరిగింది అంటే పూర్తిగా వాళ్ళు మనం దోచుకోవడమే మన పని, వాళ్ళకి ఏ పని ఉండేది కాదు. వాళ్ళకి నిద్ర లేస్తే భారతీయుల్ని దోచుకోవడమే. అప్పుడు మనకి ఈ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. అంటే మన దేశంలో ఏం చేసేవాళ్ళు వాళ్ళు ఇంతకుముందు మన హిస్టరీలో కూడా చెప్పుకున్నాం. వాళ్ళు మన దగ్గర ఏమైనా వస్తువులు కొనాలంటే మన దేశం నుంచి వచ్చిన ఆదాయంతోనే మన దగ్గర వస్తువులు కొనేవాళ్ళు. మన దగ్గర కొన్న వస్తువులు అంటే మన డబ్బులతో మన వస్తువులు కొని వాళ్ళ దేశాన్ని పంపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో దానివల్ల ఏం చేశారు, వాళ్ళ యొక్క క్యాపిటల్ని పెంచుకున్నారు. మనం పూర్తిగా అణగారిపోయామన్నమాట. సో మన భారతదేశంలో ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా అది బ్రిటిష్ వాళ్ళ సమయంలో జరిగిన నష్టం ద్వారా వచ్చిందే కానీ కొత్తదేం కాదు. పావర్టీ వచ్చినా, లేకపోతే ఈ యొక్క సోషల్ డిస్క్రిమినేషన్ వచ్చినా కానీ, లేకపోతే ఈ యొక్క తారతమ్యాలు వచ్చినా కానీ, లేకపోతే ఈ యొక్క ఉమెన్కి సంబంధించినటువంటి మనం ఇప్పుడు తక్కువ చూపు చూస్తున్నాం చూసారా, అది కూడా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వచ్చిందని అనమాట. సో ఏ సామాజికమైన పరమైనటువంటి అసమానత పరిస్థితులు అనేవి వచ్చినప్పటికి కూడా ఈ పావర్టీ వల్లే. ఆ తర్వాత మనకు ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయం అనేది ముఖ్యంగా ఆధారితమైనటువంటి దేశం, మన వ్యవసాయ ఆధారిత దేశం. సో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఇరిగేషన్ ఏదైతే ఉందో అంటే నీటిపారుదల గురించి తర్వాత గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకురావడం వల్ల కొంతవరకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అయినప్పటికీ కూడా మనం ఆల్రెడీ చెప్పాం ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనేది బాగానే ఉంది. కానీ హై ఈల్డ్ వెరైటీస్ అనేవైతే ఏమనే హెచ్వైవి అనే వాటిని వాడటం వల్ల ఏమైందంటే పూర్తిగా ఆ యొక్క నేల డిగ్రేడ్ అవటం, ఉన్న సహజ వనరులను ఎక్కువగా వాడుకోవడం అనేది జరిగింది. సో ప్రైమరీగా మనం చూస్తే ఫస్ట్లో అవి కొంత బాగా వరకు ప్రభావవంతంగా ఉన్నప్పటికీ కూడా పావర్టీ నుంచి బయటపడినప్పటికీ కూడా ఇంకా మనం దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నమాట. సో మనకు దీంతోపాటు ఇండస్ట్రీస్, ప్రైవేట్ సెక్టర్ అనేవి డెవలప్ అయినాయి. దీంతోపాటు జాబ్స్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయి అంశాలు కూడా రోజు రోజుకు పెరుగుతూనే వస్తున్నాయి అనమాట. సో మనకు ఏవైతే కొన్ని నగరాల్లో అయితే ఇప్పటికీ కూడా సరైనటువంటి ఉద్యోగాలు అనేవి లేవు. ఇప్పటికీ రిక్షా పుల్లర్స్ ఉన్నారు, వెండర్స్ అనేవాళ్ళు ఉన్నారు. అంటే రోడ్ల మీద మనకు చాలామంది ఈ యొక్క పాపిడీలు పట్టుకొని అమ్ముతూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా పేదరికంలో ఉన్న వాళ్ళే అనమాట. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఇంకా తలెత్తునే ఉన్నాయి అనమాట. అంటే మనం తీసుకొచ్చే ప్రణాళికలు ఏవైనా కానీ కొత్త ప్రణాళికలు అనేవి మనకైనా చూస్తే అవి ఇనీషియల్గా అభివృద్ధి ఇప్పుడు మనం గ్రీన్ రెవల్యూషన్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల ఏంటి పూర్తిగా పొల్యూషన్ అనేది ఏర్పడింది. ఈ యొక్క ఇరిగేషన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల హై ఈల్డ్ వెరైటీస్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఆరోగ్యం దెబ్బతిన్నది. పెస్టిసైడ్స్ అనేవి వాడుతున్నారు. ఈ యొక్క కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవాళ్ళు పెస్టిసైడ్స్ అనే వాటిని ఎక్కువగా వాడటం అనేది జరుగుతుంది. సీడ్స్ ఇంపుట్ అనేది అంటే మనకు ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఖర్చు అనేది పెరిగిపోతుంది అనమాట. సో ప్యూర్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ దాచుకోవడానికి అంటే సేవింగ్స్ అనేవి లేకుండా పోతున్నాయి అనమాట. అప్పులే ఉంటున్నాయి కానీ సేవింగ్స్ మాత్రం ఉండట్లేదు అనమాట. సో యాంటీ పావర్టీ మెజర్స్. సో మనం యాంటీ పావర్టీ అంటే ఈ పావర్టీకి పేదరికానికి వ్యతిరేకంగా చేసేటువంటి చర్యలు అనమాట. సో మనం ముఖ్యంగా ఈ పావర్టీని 2 రకాలుగా చూడవచ్చు. ఎలా తగ్గించవచ్చు అంటే ఒకటి ఎకనామిక్ గ్రోత్, ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేయటం. 2 తర్వాత టార్గెటెడ్ యాంటీ పావర్టీ ప్రోగ్రామ్స్. ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చేయాలంటే కొన్ని సంక్షేమ పథకాలు కాదు, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్, సంక్షేమ పథకాలు అనకూడదు, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే మంచి ఇండస్ట్రీని ఏర్పాటు చేయటం, లేకపోతే వ్యవసాయంలోనే కొత్త విధానాన్ని తీసుకురావటం. ఆ విధానం అనేది ఎలా ఉండాలంటే రోజు రోజుకి ఆ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి, వాటి మీద ఆధారపడ్డ వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. వీటిని ఏమంటారంటే ఈ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించినటువంటి పాలసీస్. తర్వాత టార్గెటెడ్ యాంటీ పావర్టీ అంటే ఏంటంటే మనకు సంక్షేమ పథకాలు అంటారు చూసారా, ఏదైతే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా కావచ్చు, లేకపోతే కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు పంచడం కావచ్చు. ఈ యొక్క అంశాలన్నీ కూడా మనం దీంట్లో భాగంగానే చెప్పచ్చు అనమాట. సో 1970 నుంచి మనం కనుక చూసుకుంటే 1980s వరకు 90s వరకు కూడా ఏదైతే ఈ యొక్క పూర్తి యావరేజ్ అనేది గ్రోత్ రేట్ అనేది మనకు ఇంతకుముందు 3.5 ఉంటే అది 6% అనేది జంప్ అవుతూ వచ్చిందనమాట. సో ఇదంతా కూడా మనం తీసుకురావాలంటే ఎకనామిక్ గ్రోత్ అనేది పావర్టీ రిడక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్ అనేది
వైడెన్ ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వాలి. దీంతోపాటు దీనికి సంబంధించినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ అనేది సేమ్ ఏం లేదండి, ఎడ్యుకేషన్, తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ చేస్తూ ఉండాలి. భారతదేశం అనేది దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మహాత్మా గాంధీ నేషనల్ MGNREGA అనేది ఒకటి ఉందన్నమాట. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది 2005లో దీనిని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 100 రోజుల పనిదినాలు, 100 పనిదినాలు అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇంత వేతనం అనేది కూడా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి ఉద్యోగం లేకపోయినా కానీ దానికి సంబంధించి ఉద్యోగాన్ని కేటాయించాలి. 100 రోజులు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి పనులు అనేవి చూపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అదొక ప్రోగ్రాము. దీంట్లో భాగంగా 220 కోట్ల రూపాయల పెట్టుబడి అనేది మన భారతదేశం అనేది పెట్టిందనమాట. దీనివల్ల 4.78 కోట్ల మంది లబ్ధిదారులను లబ్ధి పొందుతున్నారు. దీంట్లో SC, ST, ఉమెన్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనకు ఉమెన్ అనేవాళ్ళు మన భారతదేశంలో చాలా వరకు, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఎక్కువగా సఫర్ అయ్యేది వాళ్ళు మగవాళ్ళతో సమానంగా పనిచేసినప్పటికి కూడా తక్కువ వేతనాలనే ఉంటాయి అనమాట. సో దీని ప్రకారం మనం కనుక చూస్తుంటే ఎక్కువగా ఇబ్బంది పడేది వాళ్ళేనమాట. సో దీంతోపాటు మనకు యావరేజ్ వేజెస్ అనేవి మనం కనుక చూస్తే ఒక 2006-07లో మనకు 65 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు ఆ యావరేజ్ వేజ్ అనేది 2013-14లోకి చూస్తే 132 రూపాయలు ఉంది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన అనే ఒక యోజన అనే స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం అనమాట. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్కి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కింద వాళ్ళకు అంటే బిజినెస్లు పెట్టుకోవడానికి, ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి కొంత వేతనాలు అనేవి అప్పు అనేది ఇస్తారనమాట. సో దాని ప్రకారం వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఆ యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో REGP అనేది ఏదైతే ఉందో అది 1995లో లాంచ్ చేశారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి రూరల్ ఏరియాల్లో, స్మాల్ టౌన్స్లో ఏర్పాటు చేయడం అనమాట. తర్వాత నెక్స్ట్ 25 లక్షల కొత్త జాబ్లు అనేవి ఏర్పాటు చేయాలా. ఏది 10th 5-year ప్లాన్లో వీళ్ళు టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే 25 లక్షల కొత్త జాబ్లు అనేవి ఏర్పాటు చేయాలని చెప్పేసి 10వ పంచవర్ష ప్రణాళికలో పెట్టుకున్నారన్నమాట. దాన్ని ఏమంటారంటే స్వర్ణ జయంతి స్వరాజ్గర్ యోజన అనే దాని కింద SGSY కింద దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. 1999లో లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ అండి, అంటే ఈ యొక్క అంటే పావర్టీ నుంచి బయటేయడానికి. నెక్స్ట్ అండర్ ద ప్రధానమంత్రి ఏదైతే ఉందో గ్రామోదయ యోజన, అంటే ప్రధానమంత్రి గ్రామోదయ యోజన కింద అనేది 2000లో లాంచ్ చేయడం జరిగిందనమాట. దీంతోపాటు ప్రైమరీ హెల్త్, ప్రైమరీ ఎడ్యుకేషను, తర్వాత రూరల్ షెల్టర్, తర్వాత రూరల్ డ్రింకింగ్ వాటర్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్, ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగింది. ఏది ఈ యొక్క పావర్టీని ఎరాడికేట్, పూర్తిగా నిర్మూలించడానికి సంబంధించి. నెక్స్ట్ అంత్యోదయ అన్న యోజన అని చెప్పేసి ఏదైతే ఆహారాన్ని సంబంధించినటువంటి అన్న యోజన అనమాట. అందరికీ అన్నం అనేది, ఫుడ్ అనేది తీసుకురావటం అనే దాని కింద ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకురావాల్సి వచ్చిందనమాట. సో రాబోయే కాలంలో ఈ యొక్క పేదరికానికి సంబంధించినటువంటి సవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మన భారతదేశం అనేది చూసుకుంటే కనుక ఈ యొక్క కొంతవరకు మన భారతదేశంలో పావర్టీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఇండియా అనేది ఈ యొక్క రాబోయే కాలంలో ఎక్కువగా ఛాలెంజ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకని మనకి ఈ పావర్టీ అనేది కనుక చూసుకుంటే మనకు డిస్పారిటీస్, అసమానతలు అనేవి ఉన్నాయన్నమాట. రూరల్ ఏరియాకి, అర్బన్ ఏరియాకి, తర్వాత రకరకాల రాష్ట్రాల్లో మనం ఇందాక చూసుకుంటే ఒడిస్సా, తర్వాత ఏదైతే మధ్యప్రదేశ్, అస్సాము, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఈ యొక్క పేదరికం అనేది ఎక్కువగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. ఏది కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. దాంతోపాటు మనకి ఈ యొక్క ఏదైతే ఉందో రూరల్ అర్బన్లో కూడా పావర్టీ అనేది మనం కనుక చూసుకుంటే దాని యొక్క వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇలాంటి ఎప్పుడైతే ఈ ఈ యొక్క డిస్టర్బెన్సెస్ అంటే డిఫరెన్సెస్ అనేవి ఎప్పుడైతే ఉంటాయో ఆ యొక్క ఎకనామిక్ గ్రోత్ల మీద ఈ ఇంపాక్ట్ అనేది పడే అవకాశం ఉంటుంది అనమాట. సో దీని ప్రకారం ఏం చేయాలి, భారతదేశం అనేది అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా, దాంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క మినిమం సబ్స్టాన్సెస్ ఎవరైతే ఉన్నారో ఆ రీజనబుల్ లెవెల్లో వాళ్ళకి జీవనానికి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు అనేవి రీజనబుల్ లెవెల్లో అందే విధంగా చర్యలు అనేవి ప్రభుత్వం అనేది తీసుకోవాలి. సో రాబోయే కాలంలో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అందరికీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా, అందరికీ నివాసం ఏర్పాటు చేసే విధంగా, ఆ నివాసం కూడా ఎలా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, హెల్త్ కేర్ అనేది ఉండాలా, జాబ్ సెక్యూరిటీ అనేది ఉండాలా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, అంటే ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. తర్వాత జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండాలి, పూర్తిగా ఆడవాళ్ళు మగవాళ్ళు అనే వివక్షత అనేది ఉండకూడదు అనమాట. తర్వాత చైల్డ్ లేబర్ అనేది మన భారతదేశంలో ఇంకా అనేది ప్రాక్టీస్ జరుగుతూనే ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనకు రాబోయే కాలంలో క్వశ్చన్లు, సవాళ్ళు అనమాట ఇవన్నీ. సో ఇక వేళ్ళుగా ఇలాంటి పరిస్థితులు అనేవి డెవలప్మెంట్కి మనకు విఘాతాన్ని కలిగిస్తాయి అన్నమాట. సో ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, అంటే పావర్టీని నిర్మూలించడం అనేది టార్గెట్గా పెట్టుకోవాలంటే ముందు ఈ సమస్యలు అనేవి పూర్తిగా రూపుమాపాలన్నమాట. సో మినిమం నెసరీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇన్కమ్ సంబంధించినటువంటి ఈ యొక్క నెక్స్ట్ డెకేడ్లో వాళ్ళకు అందించే విధంగా చూడాలా. ఇదే ఒక పెద్ద బిగ్గర్ ఛాలెంజ్ అనడం మన భారతదేశంలో. సో ప్రొవైడింగ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, జాబ్ సెక్యూరిటీ ఫర్ ఆల్ అనేది కనుక మనం చూస్తే ఇదే రాబోయే కాలంలో పెద్ద టాస్క్, పెద్ద షాక్ అనమాట. ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో పెద్ద సవాల్ లాంటిది అనమాట. ఏం లేదండి,
నేను చెప్పాను కదా హ్యూమన్ క్యాపిటల్ అని. ఆ హ్యూమన్ క్యాపిటల్లోనే భాగంగానే చూడండి, ప్రొవైడింగ్ హెల్త్ కేర్, మనం హెల్త్గా ఉండాలన్నాం, ఎడ్యుకేషన్ అన్నాము. జాబ్ సెక్యూరిటీ అంటే ఏంటి? స్కిల్ఫుల్ పీపుల్కే ఎప్పుడు ఆటోమేటిక్గా జాబ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ అనేది ఎవరికి ఉంటుంది అంటే, స్కిల్ ఎప్పుడైతే ఉంటుందో మనలో ఆటోమేటిక్గా స్కిల్ డెవలప్మెంట్ కనుక జరిగిందంటే జాబ్ సెక్యూరిటీ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకని ఒక నైపుణ్యం కలిగినటువంటి పనివాడిని ఎవరు కూడా వదులుకోవడానికి ఇష్టపడరు అనమాట. సో మనం ఏ చెప్పినా కానీ హ్యూమన్ క్యాపిటల్, ఈ లెసన్ కూడా మనం ముఖ్యంగా దేని గురించి చెప్పడం జరిగిందంటే హ్యూమన్ క్యాపిటల్ గురించే చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఇదండి ఈ యొక్క ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి పావర్టీకి సంబంధించినటువంటి పావర్టీ యాజ్ ఏ ఛాలెంజ్ ఈ యొక్క థర్డ్ లెసన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు నిజంగా రియల్గా ఈ యొక్క వీడియో అనేది లేకపోతే ఈ యొక్క క్లాస్ అనేది రీసోర్స్ఫుల్గా ఫీల్ అయ్యి మీకు కనుక నిజంగా అఫోర్డబుల్ చేయగలిగేది ఉంటే కనుక డొనేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.